అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఆలూ టోస్ట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది మన హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3 ఆలుగడ్డల్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకున్నానండి. దీన్ని మ్యాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. తర్వాత సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నానండి. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మన ఆలూ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 3 టీ స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. పసుపు వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. నేను ఆలూ టోస్ట్ చేయడానికి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని పెట్టేసుకోండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఆలూ స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటికీ స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్లో ఈ బ్రెడ్ని ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా డిప్ చేసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మరోవైపు తిప్పేసి ఆ వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలాగే అన్నిటినీ చేసేసుకోవాలి. ఇప్పుడు మన ఆలూ టోస్ట్ని తీసుకొని దానికి కొద్దిగా టమాటో సాస్ అప్లై చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా సేవ్ని పైనుంచి చల్లుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆలూ టోస్ట్ని ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇవాళ నేను ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కేవలం 5 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వీడియోలో నేను 2 వేస్ ఆఫ్ పన్నీర్ బాల్స్ని చేసుకుంటున్నానండి. ఒకటి వచ్చేసి పన్నీర్ చీజ్ బాల్స్ అండి, మరొకటి వచ్చేసి పన్నీర్ బాల్స్ అండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ పన్నీర్ని గ్రేట్ చేసి తీసుకున్నానండి. దాని తర్వాత ఒక 4 బ్రౌన్ బ్రెడ్ని మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను పన్నీర్ గ్రేట్ చేసిన దాంట్లో ఈ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి.
దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో ఏ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అక్కర్లేదు. మన పన్నీర్లో ఉండే మాయిస్ట్నెస్ సరిపోతుంది ఇందులో. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా చేసేసుకోండి. బాల్ లాగా చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బాల్స్ని నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి. ఇలా గుంత పొంగనాల పీట్లో కొద్దిగా బటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. పన్నీర్ బాల్ సైజ్ అనేది మీ గుంత పొంగనాల పీట ప్రకారంగా చేసుకోండి. ఇలా అన్నీ పెట్టిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మినిట్స్ తర్వాత మూత తెచ్చేసుకొని ఈ బాల్స్ని మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. అన్నీ తిప్పేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1 to 2 minutes కుక్ చేసుకోండి. అంతే అండి, మన పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను పన్నీర్ చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. పిల్లలకి ఇలా చీజ్ తినడం చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను కొద్దిగా పన్నీర్ మిక్చర్ని తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా మెల్లిగా చేసుకోండి. ఇలా గుంతలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ని మధ్యలో పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇలా బాల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా నేను అన్నిటినీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పన్నీర్ చీజ్ బాల్స్ని ఈ వీడియోలో చూసిన విధంగా కొద్దిగా బటర్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి, పన్నీర్ చీజ్ బాల్స్ కూడా రెడీ అయిపోయి. దీన్ని కూడా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు టమాటో సాస్తో తింటే చాలా చాలా బాగుంటుందండి. సరే అండి, చీజ్ ఎలా సాగుతుందో. ఇలా డీప్ ఫ్రై చేయకుండానే ఇలా హెల్తీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.